సంగతి వదిలే. కట్టుకున్న వాడికి మాత్రం నువ్వేం చేసావు? నీ మొగుడు నీ కారుకి డ్రైవర్. అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు మేడం? కోటేశ్వరరావు గారని. మీ ఇల్లు ఇక్కడే అని గుర్తొచ్చి ఇలా వచ్చాను. మా ఇల్లు ఇక్కడుందని నీకెలా తెలుసు? మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. నేను నా చేత్తో మీకు కాఫీ కల్పిస్తాను. నువ్వా? ఏ తండ్రి లాంటి వారు మీకు నేను కాఫీ కలిపివ్వకూడదా? అబ్బే అలాంటిదేమి లేదు. అయితే మీరు కూర్చోండి, గుమగుమలాడే కాఫీ 2 minutes లో తెస్తాను. అమ్మా కిచెన్ ఇటు పక్క ఉంది. తెలుసు. నీకెలా తెలుసు? అదే ఇది హాలు, అటు కిచెన్, ఇటు బెడ్రూమ్. వాస్తు ప్రకారం ఏ బిల్డింగ్ అయినా ఇలాగే ఉంటుంది కదా, అందుకని. ఓకే వెళ్ళమ్మా. డ్రైవర్, గుళ్ళోకి వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండు. అలాగే అమ్మా. స్వామి, ఈ క్షేత్రం ఎంతో మహిమ కలదని, ఇక్కడ కొలువై ఉన్న నువ్వు కరుణామూర్తివని, కోరిన కోర్కెలను తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారమని విన్నాను. అందుకే వెతుక్కుంటూ నీ సన్నిధికి చేరుకున్నాను. తండ్రి, ఇన్నాళ్లుగా నేను మొక్కని దేవుడు లేడు, చేయని వ్రతం లేదు, పూజలకి ముడుపులకి అంతే లేదు. అయినా నా బిడ్డ, నా కూతురు, నా అర్చన జాడ తెలియలేదు. అందుకే స్వామి, స్వయంభూవుగా వెలిసి భక్తుల కోర్కెలు తీర్చే కరుణామూర్తిగా ఎంతో పేరు పొందిన నిన్ను కన్నీళ్లతో వేడుకుంటున్నాను. ఈ తల్లి మనసు పడే బాధని అర్థం చేసుకోమని, కటాక్షించి మా అర్చన మళ్ళీ మాకు దొరికేలా చేయమని కన్నీళ్లతో నివేదించుకుంటున్నాను.
తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అన్నీ ఎక్కడున్నాయో ముందుగానే నీకు తెలిసినట్టు నువ్వు. భలేవారే. నేను మాత్రం ఆడపిల్లని కాదా? ఏ ఇంట్లో అయినా ఇలాగే అన్నీ సర్దుకుంటారు. మీరు తాగండి. సర్ప్రైజింగ్. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు చేసిన కాఫీ రుచి అచ్చు మా అర్చన చేసినట్లాగే ఉంది. అర్చన చేసినట్టే ఏంటి? నేనే అర్చన్ని అనుకోండి. అంటే నేనొచ్చిందే అమ్మని చూడాలని కదా. అంటే నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే కదా. ఎందుకోనమ్మా, నిన్ను చూస్తూ ఉంటే నా మనసు ఉప్పొంగిపోతోంది. రాధ కనుక ఇంట్లో ఉండుంటే నిన్ను చూసి ఎంత సంబరపడిపోయేదో. హనుమస్మరవేత్ దుర్వాదిద్వాసరవే వైష్ణవీందివరేంద్ర శ్రీ రాఘవేంద్ర గురువే నమోత్యంత దయాళవే సకల కార్యాభిసిద్ధిరస్తు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయహరణం మహావిష్ణుపాదోదకం పావనం సదం మనోవాంఛాఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ శుభం భూయాత్. మహాబల పరిక్రమాయ మహావిపత్తు నివారణాయ భక్తజన మనోభీష్ట కల్పనాయ. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఇంతకు ముందెప్పుడు ఈ గుడికి వచ్చినట్టు లేదు. ఈ ఊరి వారిలా కనిపించటం లేదు. ఎవరమ్మా మీరు? ఒక అభాగ్యురాల్ని. దూరమైన కన్నబిడ్డ కోసం ఊరూరా తిరుగుతున్న పిచ్చిదాన్ని. అర్థమైందమ్మా. మీ ముఖం చూసినప్పుడే అనుకున్నాను ఏదో తీరని బాధతో మీరు కుమిలిపోతున్నారని. అవును పూజారి గారు, కన్నబిడ్డ కనిపించకుండా పోతే ఆ బాధ ఎంతటి నరకాన్ని సృష్టిస్తుందో మీకు తెలియందనుకోను. మీరు చేరవలసిన చోటికే చేరారమ్మా. అదిగో అక్కడ కనిపిస్తున్నారే స్వామీజీ. ఎంతో మహిమ కలవారు, త్రికాల జ్ఞాని. మీ బాధని వారితో చెప్పుకుంటే మీ మనసు తప్పకుండా కుదుట పడుతుందమ్మా. వెళ్ళండమ్మా. తప్పకుండా స్వామి, ఇప్పుడే వెళ్తాను. మంచిదమ్మా. బిడ్డ, దూరమైన నీ కన్నబిడ్డ కోసం కుమిలిపోతున్నావు కదూ? స్వామి, నాకు నీ ఆవేదన అర్థమైందమ్మా. ఎందుకు స్వామి నాకు ఈ శిక్ష? నా కూతురికి ఇంకెన్నాళ్ళు ఈ అగ్ని పరీక్ష?
చెప్పండి స్వామి. బిడ్డ, కాయ పండుగ పక్వం చెందితేనే తప్ప చెట్టు నుంచి రాలిపడదు. అలాగే కర్మ పరిపక్వం కానిదే కష్టాల కడగండ్లు తొలగిపోవు. ఇంకా ఎన్నాళ్ళు స్వామి? నాకు నా బిడ్డకి ఈ ఎడబాటు ఇంకెన్నాళ్ళు? మా అర్చన ఏనాటికైనా మాకు కనిపిస్తుందా? కవల పిల్లల్ని కన్న తల్లిగా వాళ్ళిద్దరినీ నేను హక్కును చేర్చుకుని తనివి తీరా మురిసిపోయే రోజు ఈ జన్మకి వస్తుందా? చెప్పండి స్వామి. బిడ్డ, చీకటి వెలుగుల చక్రభ్రమణాన్ని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. దేనికైనా సమయం రావాలి. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల నీకా సమయం ఇప్పుడు రాబోతోంది. స్వామి, నిజంగా నా కూతురు తప్పకుండా కలుస్తుంది. నేటి సాయం సమయమున నీ బిడ్డ నిన్ను కలుసుకుంటుంది. సంతోషం స్వామి. మీ వాక్కు ఫలించి మా అర్చన కనిపిస్తే అంతకన్నా నాకింకేమీ వద్దు. దిగులు పడకు, దైవాజ్ఞ జరిగి తీరుతుంది. చాలు స్వామి, చాలు. మీ మాటలతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఉంటాను స్వామి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల నీకా సమయం ఇప్పుడు రాబోతోంది. నేటి సాయం సమయమున నీ బిడ్డ నిన్ను కలుసుకుంటుంది. డ్రైవర్, ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదమ్మా. దిగి చూస్తా ఉండండి. ఎంతసేపు? ఏమైందో తెలియట్లేదమ్మా. ఏమైందయ్యా? ఏదో పెద్ద రిపేర్లా ఉందమ్మా. ఇక్కడికి దగ్గరలో ఏ మెకానిక్ షాప్ కూడా ఉండట్లేదు. ఇప్పుడెలా? చీకటి పడేలా ఉందే.
కారు అర్థమైంది, పర్వాలేదు రండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఈ మాత్రం దానికే? ఎక్కడికి వెళ్ళాలి మీరు? సిటీకి. ఓహో, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే. మీ డ్రైవర్ కారు బాగు చేయించి తీసుకొచ్చే వరకు మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి. మీకు చాలా శ్రమ కలిగిస్తున్నట్టున్నాను. ఏం పర్వాలేదమ్మా, ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మనం మనుషులం అన్నట్టు. మీరు వెళ్ళండి అమ్మా, నేను కార్ రిపేర్ చేసి తీసుకొస్తాను. ఇదిగో అబ్బాయి, పని అయిపోయిన తర్వాత ఊళ్ళోకి వచ్చి రంగారావు గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు. అలాగేనమ్మా. డ్రైవర్, నువ్వు పోనే. మీ పేరు? నా పేరు రాధ అండి. నా పేరు జానకమ్మ. రండి, ఇదే మా ఇల్లు. ఏమండి, ఈవిడ పేరు రాధ. నమస్తే అమ్మా. నమస్కారం అండి. కూర్చోండి. గుడి నుంచి వస్తుంటే వీళ్ళ కారు దారిలో చెడిపోయింది. అందుకే కాసేపు విశ్రాంతి తీసుకోమని మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు. అమ్మా, ఏ ఊరు మీది? ఈ సిటీలోనే ఉంటామండి. మీ వారు? కోటేశ్వరరావు గారని. వీళ్ళకి సిటీలో చాలా బిజినెస్లు ఉన్నాయటండి. నాలాగే ఈవిడికి కూడా దైవభక్తి చాలా ఎక్కువ. అబ్బో, అయితే దారిలోనే పరిచయాలు అయ్యాయన్నమాట. ఇంకే, వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఏం పర్వాలేదని చెప్పాను కదమ్మా. కార్ రిపేర్ అంటే కనీసం 1-2 గంటలో పడుతుంది. మరి నోకాలు ఇంకేటి చెప్పమాకండమ్మా, నాకు మొత్తం అర్థమైపోయినది. నోకాలమ్మ, ఇంటి పని వంట పని అన్నీ నావేనమ్మా. విన్నారుగా, మేము ఎవ్వరికి భయపడినా భయపడకపోయినా మా నూకాలమ్మకు మాత్రం భయపడతాం. ఊరుకోండమ్మా, అలా అంటారేటి? ఆ అమ్మగారు నిజమే అనుకోగలరు. మీ ఇల్లు చాలా బాగుంది. ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మా కోడలు, మా మనవడు. ఏటమ్మా, ఆ సుప్పన సౌందర్య సంగతి మర్చిపోన్నారా ఏటి? సౌందర్య? సౌందర్య ఎవరు? ఎందుకు అడుగుతారనే అమ్మా? మా చిన్నమ్మ గారు. అదేనమ్మా, గాయత్రమ్మ గారు మనసు ఎన్నపోస. అన్యాయం అయిపోనాను అని రాగాలు తెస్తే జారిపడి ఆ సౌందర్యని ఇంటికి తీసుకొచ్చినారు. పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చేసినారు. మీ కోడల గురించి వింటుంటే ఒకసారి చూడాలనిపిస్తుంది. మా గాయత్రి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా. రాగానే తప్పకుండా పరిచయం చేస్తాను. నోకాలు, ఇంకేటి చెప్పకండమ్మా. ఇంటికి అతిథులు వస్తే నాను మాత్రం చూసుకున్నా ఏటి? విన్నారుగా, అది మా నోకాలు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగేనండి. మా కారు రాగానే వెళ్ళిపోతాను. తొందర ఏముంది, ఇది మీ ఇల్లే అనుకోండి. నోకాలు, గది చూపించు. రండమ్మా. రండమ్మా, కూకోండి, నా నెల్లి కాపీ ఒట్టుకొస్తాను. రాధమ్మ, రాధమ్మ వీళ్ళకెలా తెలుసు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కడుపు తీపి అనేది మనిషిని ఎంతలా కట్టిపడేస్తుందో, కడుపు కోత అనేది మనిషి గుండెల్ని ఎంతలా కుదిపేస్తుందో చెప్పడానికి మా జీవితాలే ఒక పెద్ద నిదర్శనం.
బాధపడకండి అంకుల్. మీ పెళ్లి రోజు ఫంక్షన్కి మీ కూతుళ్ళిద్దరూ తప్పకుండా వస్తారు.